మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా నడుచుకుంటూ వస్తున్న షర్మిలను మహిళా రైతులు కలుసుకున్నారు. పత్తిని చూపించారు. పంటలు సరిగ్గా పండలేదని, పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేదని మహిళా రైతులు రాజన్న బిడ్డకు చెప్పారు. నీళ్లు లేక పొలాలు ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడికి చేతికి తిరిగిరాని పరిస్థితి. ఎలా బతకాలి మేడం? మహిళా రైతులు షర్మిలను అడిగిన ప్రశ్న ఇది. మహిళా రైతులు షర్మిల మధ్య జరిగిన సంభాషణను మీరు వినండి. పోతుంది 10 గంటలకు మళ్ళీ ఆయన నుంచి 3 గంటలకు వచ్చిందంటే మళ్ళీ 6 గంటలకు పోతుంది. ఇంకా మాట మాట తెలుసు. 3 గంటలు వస్తుంది. కూలి రేట్లు కూడా ఇంకా ఆయన 100 రోజుల పని పెట్టిన కాడి నుంచి 300 రూపాయలు అయింది. దీనికి నష్టం అంటే ఈ పత్తి మాకేం నష్టం వస్తుంది? వ్యవసాయం చేయలేదు. కూలికి వచ్చిన 10 రూపాయలకు ఒక బకెట్ కూలి అన్నది. కూలికి వస్తుంది 20 కూడా వేస్తే 6 క్వింటాలు 7 క్వింటాలు అవుతుంది. 7 క్వింటాలు 8 క్వింటాలు 20 క్వింటాలు వేస్తే 20 క్వింటాలు అయితే మొదలైతే మనం రైతులను చేస్తే ఇప్పుడు పెట్టుబడి వెళ్తలేదు. ఒక్కొక్క బస్తా 12 కాముడు మంది వస్తా 15 మంది దాకుంది. కొట్టుడు మందులా పెట్టుడు మందులా మళ్ళీ కూలి వాళ్ళకి ఇతరు పెట్టుడా పత్తికి ధర లేదా మొత్తం లేదు ఈ సంవత్సరం మొత్తం. ఇంటర్లకు రేటు మస్తు రేటు అనుకున్న రేటు ఉంటున్నాం. ఏ వస్తువు కానీ వాళ్ళు అనుకున్న రేటు మనం కొనుక్కోవాల్సిందే, రైతులను చేయవలసిందే. అడ్డగోలుగా మందులకైతే అడ్డగోలుగా రేటు. అప్పులున్నాయమ్మా? అప్పులున్నాయా? అప్పులున్నాయి. మరి అప్పు లేకపోతే ఇప్పుడు బ్యాంకులలో తెచ్చుకుంటున్నాయి. బ్యాంకులలో 50,000 పాస్బుక్లు పెట్టుకుంటే తెచ్చుకుంటుంది. ఎప్పుడు కడదామంటే లేవా? బంగారం గింగారం ఏదన్నా పుస్తకం కూడా ఇక్కపై తెచ్చి పత్తి రేటుకెత్తి కరెంటు బిల్లు వస్తలేదా? ఇప్పుడు ఏదానికి మాకు ఇబ్బంది ఉంది. ఇబ్బంది లేదు ఏంటుంది కరెంటు బిల్లు ఆయన ఇల్లు కూడా చెప్తాయి. 300 వస్తున్నాయి ఇంటికి. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటుంటే నీళ్ళు కూడా లేవు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే నేను మొదటి ధర కూడా చాలా పలికేది. 7,000 వరకు కూడా పోయింది పత్తి. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. ఇతరులు అయితేనేమి ఎరువులు అయితేనేమి అన్ని పెరిగిపోయినాయి. చాలా అధ్వానంగా ఉంది. అప్పులు కూడా అవుతున్నాయి. అమ్మా మీరందరూ జగన్ ఆశీర్వదించండి. ఈ కాంగ్రెస్ కు తెలుగుదేశం కు బాగా బుద్ధి చెప్తే రాజధాని రాజ్యం మళ్ళీ జగన్ వస్తుంది. ఏమా ఆశీర్వదించండి. మంచి కాలం తప్పకుండా వస్తుంది. రాబోయేది రాజన్న రాజ్యమేనని, అప్పటి వరకు అందరూ ధైర్యంగా ఉండాలని షర్మిల మహిళా రైతులతో అన్నారు.